సభలోనూ ఉండరు, ప్రజలు ప్రతిపక్షానికి పరిమితం చేశారు, మారకపోతే అసెంబ్లీ నుంచి తరిమేస్తారు, వ్యవసాయం విద్యుత్పై చెప్పేవని అబద్ధాలే, డ్రగ్స్ కేసులో ఎంతటి వారిని బొక్కలు వేస్తాం, డ్రగ్స్ కేసులో ఎంతటి వారిని బొక్కలు వేస్తాం. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, ఈ యొక్క విషయం ఖచ్చితంగా ఈరోజు ఆయన కేటీఆర్ చేసినట్టు డ్రామా ఆడితే మేము కూడా రెడీగా ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా వెంటాడతాం, వెంబడిస్తాం, రాసి పెట్టుకోండి. కేసీఆర్ ధర్నా చౌక్లో ఆమరణ దీక్ష చేసుకోవచ్చు, సోనియాకు దండం పెట్టి వెన్నుపోటు పొడిచారు, 10 ఏళ్ళు 8,000 మంది రైతుల ఆత్మహత్యలు, కేసీఆర్కు పదవులు ఇచ్చింది కాంగ్రెస్, కేటీఆర్ మేనేజ్మెంట్ కోటాలో వచ్చిన వ్యక్తి, అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ. అయితే నిన్న ఈయన అంటాడు సోనియా గాంధీ గురించి దయ్యం గీయం అని అంటాడు. ఇంకా సిగ్గు లేకుండా సోనియా గాంధీని విమర్శిస్తున్నాం అంటే నిన్నేమనాలే? సోనియా గాంధీ ఈరోజు తెలంగాణ ఇచ్చిన తల్లిగా మనందరం కూడా గుర్తించాలి. ఈరోజు మీ యొక్క ఉద్రేక ప్రసంగాల వల్ల కదా 1,200 మంది అమరులైనరు. ఆ విషయం ఎందుకు గుర్తుపెట్టుకుంటలేవు? ఈరోజు ఆ నెపాన్ని కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేయడం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏదో రాష్ట్రం ఏదో ఇవ్వాలి అంటే అంత తొందరగా అవుతుందా? దానికి కన్సల్టేషన్ అవసరము, అన్ని రకాల చర్చలు అవసరం. ఊరికనే రాష్ట్రం విడిదీయాలంటే ఎవరు విడిదిస్తారు? దానికి సంబంధించిన ప్రాసెస్ గోయింగ్ అవుతుంది కాబట్టి, పోతుంది కాబట్టి ఈరోజు దానిలో భాగంగా సమయం పట్టింది. దానిలో భాగంగా మీరు రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి ఈరోజు తెలంగాణ ఉద్యమంలో 1,200 మంది అమరులను ఉసురు తీసుకున్నటువంటి దొంగలు ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు సోనియా గాంధీ గురించి. సోనియా గాంధీ లేకపోతే మీది కుక్క బతుకు, చిప్ప బతుకు మీది. ఇంకా మీరు మారకపోతే ప్రజలు చెప్పుతో తన్ని తరుముతో తెలంగాణ నుంచి ఎక్కడికి? బీహార్కి. గుర్తుపెట్టుకోండి. ఇంకా సిగ్గు లేకుండా ఇంకా ఆమె పైన విమర్శలు చేస్తూ మీ అయ్యా సొంత అయ్యా అన్నాడు కదా, ఆమె లేకపోతే ఆమె ఇన్షియేషన్ లేకపోతే తెలంగాణ లేదు, ఆమె దేవత లాంటిది అని చెప్పారు కదా. ఏది అసెంబ్లీ వేదిక చెప్తే అదే అసెంబ్లీ వేదిక మీ ఆమె దయ్యామని తిరుగుతూ ఉన్నావు. సిగ్గు శరం ఉండాలి కొంచెమైనా. ఇంకొకసారి సోనియా గాంధీని కనుక ఒక్క పల్లెత్తు మాట అన్నా కానీ నీ నాలుక చీరుస్తాం బిడ్డ. ఏమనుకున్నావు? తమాషాలు చేస్తున్నావా? సిగ్గుశరం లేకుండా ఇంకా ఏదో మొత్తం ఇక తెలంగాణ ఉద్యమంలో మీరే చేస్తారని చెప్పేసి పొంగలా కొడుతూ ఉన్నారు. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, విద్యార్థులు వేలాది మంది విద్యార్థులు జీవితాలు త్యాగం చేసిరు, 1,200 మంది అమరులైనరు. ఉద్యమకారులు, కళాకారులు, ప్రజా సంఘాలు అన్నీ కూడా ఇన్వాల్వ్ అయినాయి. కనీసం వాళ్ళని గుర్తించే ప్రయత్నం చేయలేదు, గౌరవించలేదు. ఇటువంటి సన్నాసు దద్దమ్మలు ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారా? మీరే బ్రాండ్ అంబాసిడర్ మాట్లాడుతూ ఉన్నారా? దయచేసి రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటి విన్నవిస్తున్నాను. చరిత్ర మళ్ళా పునర్లిఖించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమ చరిత్రను మళ్ళా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమ చరిత్రలో ప్రతి ఒక్కరి పాత్రను ఈరోజు ప్రజలకు వివరించాలి. కేసీఆర్ ఒక్కడే కాదు, కేసీఆర్తో పాటు విద్యార్థి నాయకులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, యువకులు ఉన్నారు, అమరవీరులు ఉన్నారు, ప్రజా సంఘాల వాళ్ళు ఉన్నారు, కళాకారులు ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది సబ్బండ వర్గాలు కూడా ఈరోజు ఉద్యమం చేసినాయి. అన్ని కులాలు కలిసి వచ్చినాయి. అప్పుడు తెలంగాణ వచ్చింది. ఈరోజు కేసీఆర్ ఒక్కటి చేస్తే తెలంగాణ రాలేదు. ఆ విషయం ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత, చరిత్రను పునర్లిఖించాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి పైన ఉంది అని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇలాంటి సన్నాసులను దయచేసి, ఇలాంటి సన్నాసులు ఎన్ని విమర్శలు చేసినా మేముంటాం రెడ్డిగా వీళ్ళని కౌంటర్ చేయడానికి. మీరు తెలంగాణ ఉద్యమ చరిత్రను లిఖించరా? ఒక్కసారి ప్రజలకు చెప్పాలి. వాస్తవంగా తెలంగాణ చరిత్ర అంటే కేసీఆర్ కాదు, తెలంగాణ చరిత్ర అంటే అమరవీరులు, తెలంగాణ చరిత్ర అంటే విద్యార్థులు, తెలంగాణ చరిత్ర అంటే కళాకారులు, తెలంగాణ చరిత్ర అంటే ప్రజా సంఘాలు, తెలంగాణ చరిత్ర అంటే కుల సంఘాలు, తెలంగాణ చరిత్ర అంటే ఈరోజు తెలంగాణ జేఏసీలో ఉన్నటువంటి వేలాది సంఘాలు, తెలంగాణ చరిత్ర అంటే కుల సంఘాలు, తెలంగాణ చరిత్ర అంటే సబ్బండ వర్గాల యొక్క సమిష్టి కృషితోని ఈరోజు తెలంగాణ వచ్చింది అనేది మనందరం కూడా చరిత్రలో చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. దానిలో ముందు భాగంలో అమరవీరులను ఉంచాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఇనిషియేట్ చేయాలి. మేము సపోర్ట్ చేస్తాం. ఇలాంటి దద్దమ్మలు, సన్నాసులు, ఈడియట్ కనుక ఏమన్నా మాట్లాడితే రెడీగా మేము చెప్పులు తీసుకొని కొట్టడానికి రెడీగా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ఆ దిశగా మీరు ఇనిషియేట్ చేయాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను.